గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ కదలకో మరు జన్మకైనా కలుసుకో ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో
కంకణం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా, బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా, ఏ గూడు నీదవుతున్నా, హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. జస్ట్ దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మనం కలవటం కూడా, కలిసే ఉద్దేశం కూడా అందుకోసమే. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు, మెయిన్లీ మనం ఏదన్నా లేడీస్ ఫస్ట్ అంటాం కాబట్టి మనం వాళ్ళ టాలెంట్ని మనము వాళ్ళు చెప్తే వాళ్ళతో పాటు అందుకే, ఎందుకంటే వాళ్ళకే ప్రథమ ఇవ్వాలి. ఇట్ ఈస్ ది గుడ్ స్టార్టింగ్. ఓకే కదా, మనం ఇప్పటివరకు 30 సంవత్సరాల వేడుక 30 సంవత్సరాల వేడుక అంటున్నాం, కానీ మన పరిచయం స్టార్ట్ అయ్యి 35 సంవత్సరాలు ఉంటుంది. అంటే 1వ తరగతి నుంచి చదివిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. 1వ తరగతి నుంచి కొంతమంది కాన్వెంట్ నుంచి వచ్చిన, కొంతమంది గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చారు, ఒక 10 మంది ఉన్నారు. ఇప్పుడు నేను జనార్దన్ చెడ్డీ ఫ్రెండ్స్ అనమాట, ప్రగతి కాన్వెంట్ నుంచి. సతీష్, రాము వాళ్ళు మన స్కూల్, వాళ్ళ నాన్న అక్కడ స్కూల్లో టీచర్ కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు, కిషోరు వాళ్ళు. ఇంకా ట్యూషన్ ఫ్రెండ్స్ వచ్చేసి మాకు శైలజ, శిరీష, వీళ్ళంతా ట్యూషన్ మేట్స్. ఇంకా దాని తర్వాత 6వ తరగతి నుంచి వచ్చేసరికి మనకి చుట్టుపక్కల గ్రామాల నుంచి 5వ తరగతి చదివి మన బొడిచెర్ల, మిట్టమీదిపల్లి, మాలే 5 సంవత్సరాల మన పరిచయము స్నేహంగా మారి ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మనం భాగస్వాములు అయ్యే విధంగా చేసింది. కాబట్టి కృష్ణ గ్రూప్లో అమౌంట్ సెండ్ చేసి ఫోటో పెట్టాడు. ఫోటో పెడితే ఒకటి నాకు ఫోన్ చేసి, శేఖర్ ఎవరు మామ నాకు గుర్తు రావట్లేదు అన్నాడు. అంటే నేనేం చెప్పానంటే, శేఖర్ అంటే అలా చెబితే నీకు గుర్తురాదురా, 6వ తరగతిలో బాగా కొట్టుకునేది నేను వాడే, వాళ్ళిద్దరిని మమ్మల్ని ఇద్దరిని పిలిచి మా నాన్న నన్ను కొట్టేవాడు, వాళ్ళ నాన్న వాడిని కొట్టేవాడు. అప్పుడు చెబితే అప్పుడు శేఖర్ వాడు ఎర్ర శేఖర్ కదా అని వాడు అంటుండు. అట్లా ప్రతి ఒక్కరికి కొన్ని మెమరీస్ ఉంటాయి హై స్కూల్ డేస్లో. మీ దగ్గరికి మైక్ వచ్చే లోపు ఆ మెమరీస్ మీరు ఏమేమి చెప్పాలనుకుంటున్నారో. ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ పలుకుతూ నా యొక్క స్పీచ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఎస్, నా పేరు వచ్చేసి జి నందకిషోర్ కుమార్. ప్రెజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఆల్మోస్ట్ మన ఎడ్యుకేషన్లో ఎంత చదవాలో అంతవరకు చదివేశాను. అంటే చాలామందికి తెలిసినంత వరకు పిహెచ్డి ఈజ్ ద లాస్ట్. కానీ
దాని తర్వాత PDF పోస్ట్ డాక్టోరియల్ ఫెలోషిప్ అనేది ఒకటి ఉంటుంది. అది చాలామందికి తక్కువ తెలుసు. అది కూడా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా USA అక్కడ నుంచి నాది కంప్లీట్ చేయడం జరిగింది. నేను ప్రజెంట్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020 ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో నేను జాయిన్ అయ్యాను యాజ్ ఏ 4th ఎంప్లాయీ, 4వ ఎంప్లాయీగా ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఈవెన్ ఇన్ 2023 ఆల్సో 23 ఇయర్స్ 23 సంవత్సరాలు అదే సంస్థలో పనిచేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి నేను ప్రొఫెసర్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ మల్లారెడ్డి యూనివర్సిటీ. ఇట్స్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ. అక్కడ నేను కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా ఎంటైర్ యూనివర్సిటీకి ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రొఫెసర్ లాగా పనిచేస్తున్నాను. నన్ను గుర్తుపట్టడానికి దాదాపు 10 minutes తీసుకుంటున్నాను కదా. డబల్ అయ్యా లేదా ట్రిపుల్ అయ్యి ఉంటా. యాక్టివిటీలో కూడా అంతే ఉన్నా, ట్రిపుల్లోనే ఉన్నా. నేను గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. ZPHS ఖమ్మం గర్ల్స్ హై స్కూల్ CRPగా వర్క్ చేస్తున్నాను. MEO ఆఫీస్ పనులు, తర్వాత గర్ల్స్ హై స్కూల్ పనులు. ఊరికే జస్ట్ MDM విజిట్ చేయటం, ఎలా జరుగుతున్నాయి, MDM ఎలా అంటే మధ్యాహ్నం భోజనం. MDM అంటే తెలియదు కదా, మిడ్ డే మీల్స్ అంటే నా లాంగ్వేజ్లో చెప్తే మీకు అర్థం కాదు కదా. మధ్యాహ్నం భోజనం అవన్నీ సూపర్విజన్ చేయటం అంతే. తర్వాత మార్క్స్ ఎంట్రీ చేయటం, తర్వాత జగనన్న విద్యా కానుకలన్నీ. వీటితో పాటు సూపర్విజన్తో పాటు బరువులు కూడా మోస్తాం బాగా. పుస్తకాలు, నోట్స్లు, మీకు ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను ఇస్తాను. ఓకే. ఇక మా ఫ్యామిలీ గురించి చెప్తే, మా వారు మక్కినవారిపల్లి ZPHSలో స్కూల్ అసిస్టెంట్, బయాలజీ స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నారు. నాకు ఒకే ఒక బాబు శ్రీరంగ సాయి. వస్తావా? బీటెక్ కంప్లీట్ అయింది, IT. ప్రజెంట్ కోడింగ్ నేర్చుకుంటున్నాడు. అంతే. పర్లేదు. నా గురించి నేను చెప్పే కంటే మా బాబు చెప్తే బాగుంటుంది ఏమోనని బాబుకి చెప్పడానికి ఏం లేదు. కనీసం నేను ఆయన్ని నమ్మను. మేము ఇలాగే టామ్ అండ్ జెర్రీ లాగా మాట్లాడుకుంటాం. హ్యాపీ అండ్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ. అంతేనండి నా గురించి. మీరు ఎవరన్నా చెప్తారా? మాది లింగోజిపల్లె. నేను ప్రస్తుతం దొనకొండ MDO ఆఫీస్ నందు టైపిస్ట్గా పనిచేస్తున్నాను. నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయింది, 1 మనవడు. 2వ అమ్మాయి TGC అయిపోయింది, ప్రస్తుతం ఖాళీగా ఉంది. 3వ అమ్మాయి డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. అబ్బాయి ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది. ఇప్పుడు నా ఆనందం ఏంటంటే 30 సంవత్సరాలు పూర్తిగా అయిపోయి 31 సంవత్సరం 10th క్లాస్ అయిపోయిన సందర్భం బాగానే ఉంది. జస్ట్ నేను ట్రాన్స్ఫర్స్ అప్పుడు దొనకొండ పోవాల్సిన ముందు నేను తల్లుబడి రావాల్సింది. అనుకారణ వల్ల ఇక్కడ మొదటిసారిగా ఇప్పుడు సార్ని చూస్తున్నాం కాబట్టి మీ కరతాళ ధ్వనులతోటి గట్టిగా సపోర్ట్లతోటి సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. అందరు గోల్డ్. నాకు 2 పిల్లలు. నేను ఉండేది ఇప్పుడు భీమవరంలో ఉంటున్నాను. LIC ఏజెంట్గా చేస్తున్నాను. మీడియేటర్ కూడా చేస్తున్నాను అనమాట. మ్యాచెస్ పెళ్ళిళ్ళకు కలపడం అన్నమాట ఇద్దరిని. అయితే ఈ అమ్మాయి ప్రొఫెషన్ కి, ఈ అమ్మాయి కెరీర్ కి ఇది చక్కటి వేదిక. చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. నీ కెరీర్ కి ఇది తొలిమెట్టు. నువ్వు చదివిన స్కూలే నీకు ఇప్పుడు నీ వృత్తికి కూడా ఇదే ఫస్ట్ ఉపయోగపడబోతుంది. ఓకే, క్యారీ.
నా హృదయపూర్వక అలాగే ఫ్రెండ్స్ అందరికి నా హృదయపూర్వక వందనములు. అలాగే మా వారు ఫార్మర్, నాకు 2 పిల్లలు. బాబు యూకేలో ఎంఎస్ చేస్తున్నాడు, పాప వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మేము ప్రస్తుతం నర్సాపేటలో ఉంటున్నాము. అది ఆడియో సెట్లోకి వెళ్ళి వాల్యూమ్ ఉందన్న, ఆ తర్వాత ఆడియో నేను శారీ బిజినెస్ చేస్తాను, బట్టల షాప్ నర్సాపేట. లిమిట్ ఆఫ్ చేయాలన్నా. రామసభలో అందరికీ నా శుభాభివందనాలు. మేము వ్యవసాయం చేస్తున్నాము, నేను టైలరింగ్ చేస్తున్నాను. మా పాప ఉమా మహేశ్వరి డిగ్రీ చదివింది, మా పాప సుజాత బీటెక్ చదివింది. ఇంకంతే, మా ఆయన వ్యవసాయం చేస్తాడు. ఎంతమంది గుర్తుంది? నాకైతే గుర్తుంది పూర్తి పేరు, ఎందుకంటే వాడు డిగ్రీలో కూడా మా రూమ్మేట్. 3 years మేము ముగ్గురం కూడా రూమ్మేట్స్ డిగ్రీలో. కాబట్టి వాడి పేరు చాలా పెద్దది ఉండేది, బట్ అందరు కూడా ముద్దుగా రాము అనేవాడు. అంటే రాముడు మంచివాళ్ళు అంటే మా రామునే చూపించేవాళ్ళం. ఓకే, వెల్కమ్. ఇది హైలైట్, ఎందుకంటే ఇప్పుడే నేను రాము మంచివాళ్ళు అని చెప్పాను. కూడా నా నమస్కారం. నేను మీ అందరికి గుర్తే ఉన్నట్టు ఎవరు కూడా నన్ను సిహెచ్ ఉమా నా పేరు. మేము ఇక్కడ తల్లివాడలోనే 6 సంవత్సరాలు ఉన్నాము. డాడీ కరెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తారు, రమణయ్య అంటే మీ అందరికి గుర్తే. ఆ తర్వాత మార్కాపురం వెళ్ళిపోయాము. మార్కాపురంలోని నాకు 2009లో ఏఎన్ఎంగా జాబ్ వచ్చింది, బాబాల బిఎస్సిలో. అక్కడి నుంచి 2019 వరకు ఏఎన్ఎంగానే చేశాను. తర్వాత 2019లో సచివాలయం పోస్టులు పడ్డాయి. అప్పుడు నేను అటు ఈస్ట్ గోదావరి వైపు వెళ్ళిపోయాను, విశాఖపట్నం డిస్టిక్. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చాను. నాకు ఒక బాబు పాప. బాబు వచ్చేసి ఐటీఐ చేశాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. హలో పాప వచ్చేసి పాప ద్వారకా ఉషశ్విని, తన ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ రెడీ అవుతుంది. బాబు మా బాబు. ఒక పాప యుఎస్లో జాబ్ చేస్తుంది, చిన్న పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. నేను విజయవాడలో ఉంటాను. మనతో పద్మజ 9th కళావతి మా తర్లుబాటు మాజీ సర్పంచ్ కూడా పనిచేసింది. నాకు తెలియదు, మీరు ఎంతమంది తెలిసట్లేదు, అందుకే చెప్తున్నాను. హలో ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నా పేరు కళావతి. నేను మీ అందరికి చాలా మంది తెలియకపోవచ్చు, ఎందుకంటే నేను 10th క్లాస్లోనే ఇక్కడ జాయిన్ అయ్యాను. 10th క్లాస్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాను. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ నాతో పాటు రమాదేవి, ఇంకా నాగేంద్ర, సంజీవ్ రెడ్డి, అందరం ఇంటర్మీడియట్ చదివాం కాబట్టి వాళ్ళు కొంచెం బాగా పరిచయం నాకు. ఇంకా నేను సాధించిన విజయాలు ఏం లేవబ్బా. అసలు గ్రేట్ సర్పంచ్గా 5 సంవత్సరాలు తన సేవలు అందించింది, అది మర్చిపోతుంది అనమాట. ఒక్కసారి క్లాప్స్. మన బ్యాచ్ లో సర్పంచ్ అయిందంటే క్లాప్స్ కొట్టాల్సిందే అమ్మాయి. అంతేనా? క్లాప్స్ చాలా చిన్నగా వచ్చాయి, ప్లీజ్ కొంచెం పెద్దగా. అంటే మన బ్యాచ్ లో పొలిటికల్ రంగంలో ఎంట్రీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా సర్పంచ్ అయింది. అలాగే బొడిచాల నుంచి ఈశ్వరయ్య సర్పంచ్ అయ్యాడు. వెల్కమ్ ఈశ్వరయ్య. జన్మించిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, వారి మార్గదర్శిస్తూ ఇంతటి వేదికను ఏర్పాటు చేసిన మన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 10th క్లాస్తోనే నా విద్యార్థిని ఆపేశాను. నేను టైలరింగ్ వృత్తిలో కొనసాగుతూ నాకు 2 పిల్లలు. ఒక బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మాది మిట్టమీదిపల్లి. ఓకే, ఇక 10th అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ నేను నజీర్, జయరాం, రాజారాం అందరం వచ్చేసరికి ఇక్కడే మన లూథరన్ కాలేజీలో చదివాము. దాని తర్వాత డిగ్రీ ఖమ్మంలో చదివాము, సేమ్ జయరాం అందరం. ఆ తర్వాత నేను ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ చేశాను. ప్రజెంట్ అరవింద్ రీసెర్చ్ సెంటర్లో చేస్తున్నాను హైదరాబాద్. ఇక నాకు 2 అమ్మాయిలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ 9th క్లాస్ చదువుతున్నారు.
ఓకే, వాళ్ళిద్దరి పేర్లు హన్సిని, లాస్య. మా మిస్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవీణ నేమ్. ఓకే, దట్ ఈస్ మై నెక్స్ట్ వెన్నా ఈశ్వరెడ్డి. తాగేసి వచ్చేసాయి. వెన్నా ఈశ్వరెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఈశ్వరెడ్డి. మాది భూపత్పల్లె, ముడిచల్లని కూడా అంటారు. నేను 8th క్లాస్ నుండి ఇక్కడ 10th క్లాస్ వరకు చదివాను మీతో పాటుగా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లూథరన్ జూనియర్ కాలేజ్ తల్లుబాలో చదివాను. ఆ తర్వాత డిగ్రీ నర్సరాపేట ఎన్బిటి అండ్ ఎన్టీసీ కాలేజ్. ఆ తర్వాత జాబ్ పర్పస్ ఢిల్లీ వెళ్ళాను. అక్కడ ప్రైవేట్గా ఎంబీఏ కూడా ఫైనాన్స్ చేశాను. ప్రస్తుతం మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో విజయవాడలో జాబ్ చేస్తున్నాను యాజ్ ఎ మేనేజర్ స్టోర్స్. దీనికి మీ అందరి సపోర్టు, ఈరోజు మనందరం కలవటానికి ఈ లీడింగ్ టీం చాలా రోజుల నుండి కష్టపడి దీనికి సక్సెస్ అవ్వడానికి కృషి చేశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దానికి సహకరించిన మీ అందరికీ కూడా నా తరఫున, అలాగే ఈ లీడింగ్ టీం మన అందరి కోసం వచ్చిన మన గురువారీలు, మ్యాథ్స్ మాస్టర్, అలాగే మన సైన్స్ మాస్టర్ గారికి వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు సార్. అలాగే మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లుబాడే సొంతూరు. నేను తల్లుబాడులోనే ఫ్యాన్సీ కిరాణా షాప్ మాకుంది. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. నేను ఏజెన్సీ 35 సంవత్సరాలైంది మనం కలవగా. అందరం కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ముఖ్యంగా ఈ 35 సంవత్సరాల తర్వాత మనం వచ్చిన గురువర్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇద్దరు పిల్లలు, ఫస్ట్ అమ్మాయి, తర్వాత అబ్బాయి. అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది విజయవాడలో. బాబు వచ్చేసి 10th క్లాస్ చదువుతున్నాడు. అంతే. ఓకే బాయ్. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వచ్చినందుకు. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం మనం జనార్దన్ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే వాడు ఏం చెప్పాడు, ఇంట్రడక్షన్ విన్నారు కదా, తల్లుబాళ్ళు చిన్న కిరాణా కొట్టని. వాడు అంబానీకి అప్పించే లెవెల్లో ఉన్నాడు. వాడు ప్రముఖ గ్యాస్ డీలరు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి పొలిటీషియను కాబట్టి వాడు బహుముఖ ప్రజ్ఞాశాలి. నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలని సిస్టర్ శిరీష కోరుకుంటుంది. పెట్రోల్ బంక్ చెప్పా, పెట్రోల్ బంక్ అధినేత అని చెప్పాను. అందుకని పెట్రోల్ బంక్ ఉంది కాబట్టి అమ్మానికి అప్పిస్తాడని కూడా చెబుతున్నా. ఓకే జనాల్, థ్యాంక్ యూ. ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన మన ఇండియాలో పుణ్యక్షేత్రాల్లో మనకు ముఖ్యంగా శ్రీశైలం, తిరుపతి, తిరుమల, పుట్టపర్తి, కాశీ, షిరిడి, విజయవాడలో ఈ అన్ని వైశ్య సత్రాల్లో నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఇదంతా నేను ఎంతో పుణ్యం చేసుకోబట్టి అంత పెద్ద సంస్థలో ఇవాళ నేను ఉంటున్నాను. ఇది మన శ్రీశైలం మల్లికార్జున స్వామి దయా కృప ఉంది కాబట్టే నేను అంత పెద్ద పదవిలో ఉన్నానని చెప్పి మీ అందరికీ థ్యాంక్ యూ జనా. ఇలాగే ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నడికట్టు సంజీవ్ రెడ్డి, బాబామర్దులు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే, నా పేరు సంజీవ్ రెడ్డి. చేసి మై సెల్ఫ్ ఏం చెప్పాలి, ఇద్దరు ఒక బాబు ఒక పాప. నేను వచ్చేసి అరవిందో రియాలిటీలో కన్సల్ట్ వస్తాను. నేను అగ్రికల్చర్లో ఉంటున్నాను, పౌల్ట్రీ సంస్థ నడుపుతున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి 10th క్లాస్, ఒక అమ్మాయి 8th క్లాసు. కీలక పాత్ర పోషించేటటువంటి ఎస్ఎంసీ చైర్మన్ భూపతిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్కి ఎస్ఎంసీ చైర్మన్గా చేస్తున్నారు. వెల్కమ్. నా పేరు ఉమామహేశ్వరరావు. నాకు ఒక పాప ఒక బాబు. పాప 10th క్లాస్ అయిపోయింది, బాబు 8th క్లాస్ అయిపోయింది. నేను బుడిచెల్లోనే కిరాణా షాప్ తీసుకుంటున్నాను. ప్లస్ నేను ఈ సంవత్సరం చైర్మన్గా అయినాను స్కూల్కి. నా హయాంలో ఒక 60 లక్షల వర్క్ వచ్చినాయి స్కూల్కి. బుడిచెల్ల స్కూల్ను బాగా డెవలప్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. 10th వరకు ఇక్కడ, తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఖమ్మం పాలిటెక్నిక్ కాలేజీ. తర్వాత మ్యారేజ్ అయింది. ప్రస్తుతం నేను బెల్గాంలో ఉండేది. నాకు ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి మాత్రం డిప్లొమా ఇంజనీరింగ్ చేసిండు. ప్రస్తుతం 1 వీక్ అయింది జాబ్ జాయినింగ్ అండ్ పూనా. అమ్మాయి జిఎన్ఎం నర్సింగ్ కాలేజ్ చేస్తుంది. ఇంకొక విషయం చెప్పాలా, జయరాం రెడ్డి, రాజారాం రెడ్డి, బండనారాయణ, శివారెడ్డి అన్న
మామూలుగా ఇది ఒక రౌండ్ గీత గీసి నన్నే ఎక్కువ పిలుస్తా ఉంటారు ఆటకు. అంటే ఎవరు లోపల లాగితే వాళ్ళని కొట్టేదంతా. చాలా అంటే సతాయించారు. రాకుండా ఉన్నా కానీ కూడా నన్ను పిలుచుకొని వచ్చి అట్లా కొట్టిస్తుంది. అలా ఆటలాడేవాళ్ళము. ఈరోజు జయరామ్ రెడ్డి నాకు ఎక్కువ కనపడ్డాడు. అదే రాజారాం రెడ్డి ఎక్కువ కనపడతాడు, కానీ నాకు ఈరోజే కనపడ్డాడు. ఎందుకంటే ఊరికి వస్తుంటా కాబట్టి శివారెడ్డి మామూలుగా ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ తెలుసు. ఫస్ట్ టైం జయరామ్ రెడ్డిని చూసిన. ఓకే, నెక్స్ట్ వెన్నా జయరామ్ రెడ్డి. వెన్నా జయరామ్ రెడ్డి. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు ల్యాండ్ ప్రాపర్టీస్లో కన్స్ట్రక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక పాప ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతా ఉంది. పాప స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాము. కృష్ణారెడ్డి సార్, అన్నపరెడ్డి కృష్ణారెడ్డి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద స్టేజ్. ఆ రోజు మనకు అక్షర జ్ఞానం కల్పించినటువంటి మన గురువుల్ని గౌరవించుకోవడం అనే కాన్సెప్ట్. కాబట్టి మరికొద్ది నిమిషంలో మన గురువులతోటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ ఒక్కరోజుకి ఎండని లెక్క చేయకుండా మనందరము బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక ర్యాలీగా మన సార్ వాళ్ళని తీసుకొని వచ్చే కార్యక్రమం వచ్చినది ప్లాన్ చేశాం. కాబట్టి మిత్రులందరూ కూడా సహకరిస్తే అందరం బస్ స్టాండ్ నుంచి మళ్ళీ వచ్చి వేదిక దగ్గరికి వచ్చి మళ్ళీ మన కార్యక్రమము యథావిధిగా స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా రోజుకు ఒక ఊరు, ఒకరోజు చెన్నాటిపల్లి, ఒకరోజు ఇలా వెళ్తూ కూడా ప్రోగ్రామ్ రన్ చేశాడు. నజీర్ని మాట్లాడవలసిందిగా కోరు. పేరు నజీర్ అహ్మద్. నేను టీచర్గా పనిచేస్తున్నాను. తాడివారిపల్లి, తల్లివాడి మండలం తాడివారిపల్లిలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. సరే, యూసఫ్ చెప్పినట్టుగా నేను అంత బర్డన్గా ఫీల్ అవ్వలేదు. కాకపోతే వాట్సాప్లో ఎక్కువ స్పందించాను. చాలామంది డిస్టర్బ్ అయ్యి ఉంటారు. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఎవరు ఫీల్ అవ్వకండి. ఎక్కువ మెసేజ్లు పెట్టాను, ఎందుకంటే అందరినీ మొబైల్ చేయాలా, అందరు రావాలా అనే ఉద్దేశంతో. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆహ్వాన కమిటీకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ నజీర్. 92-93 ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. అలాగే ఈరోజు దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన గురువులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. నిజంగా ఈరోజు దాదాపు 30 ఇయర్స్ తర్వాత కలవడం అనేది నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మెమరబుల్ డేగా ఖచ్చితంగా ఉంటుంది. లైఫ్లో ఈ రోజును ఎవ్వరూ ఇంకా మర్చిపోలేరు. నేను 93లో ఇంకా 10th అయిపోయిన తర్వాత ఒక 5 ఇయర్స్ ఖమ్మంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. తర్వాత డిగ్రీ ఖమ్మం, బీఈడి ఒకటి హైదరాబాద్లో పూర్తి చేస్తే తర్వాత 2002 నాకు టీచర్ జాబ్ వచ్చింది. ప్రజెంట్ తర్లుపాడు మండలంలో జాబ్ చేస్తున్నాను. పేరు మద్దికుంట తిరుపతయ్య. ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత 93 అయిపోయింది. 94లో నేను ఆర్మీలో జాయిన్ అయినా. 20 ఇయర్స్ ఆర్మీ సర్వీస్ చేసిన తర్వాత 2013లో రిటైర్డ్ అయినా. 2014-15 ఖాళీ ఉంది. తర్వాత 2016లో రిజర్వ్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. రిజర్వ్ బ్యాంక్లో జాబ్ చేస్తున్న ప్రస్తుతం సెక్యూరిటీ గార్డ్గా. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా. హైదరాబాద్ కుషాయిగూడ నేను ఉండేది. సొంతూరు మీర్జపేట, కానీ నాకు ఇక్కడ ఏం లేదు. మా ఫ్రెండ్స్ తప్పితే, మా ఊరోళ్ళు తప్పితే నాకేం లేదు. అంత అమ్ముకొని హైదరాబాద్లో ఉన్నాను. ఎవరైనా 92-93 బ్యాచ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మీ బ్యాచ్మేట్ ఒకడు ఉన్నారని మర్చిపోవద్దు. నా నెంబర్ మీ దగ్గర ఉంది, నా నెంబర్ మీ గ్రూప్లో ఉంది. ఏదైనా ఉంటే గ్యారెంటీగా ఫోన్ చేయండి. నాకు చేతనంత వరకు నేను సహకరిస్తాను. ఫస్ట్. రెండవది, నేను రిజర్వ్ బ్యాంక్లో పనిచేస్తున్న యాజ్ ఏ సెక్యూరిటీ గార్డ్. బ్యాంకు సమస్యలు, కొంతమందికి ఆన్లైన్ సమస్యలు ఉంటాయి, కొంతమంది మోసపోయిన వాళ్ళు ఉంటారు. అవి ఏ ఉన్నా కానీ మీకు 90% వరకు దాదాపు చేపించగలను. అంటే ఏదన్నా మోసపోయినవి ఉంటే చేపించగలను. అంటే డబ్బు వాపస్ తెప్పిస్తానని చెప్పలేను, కానీ దానికి ఏమేమి ప్రొసెసర్, మీరు ఏమేమి చేయాలనేది. రెండవది, మీకు తెలిసి ఉంటుంది, డబ్బులు చినిగిపోయిన నోట్లు ఉంటే మీ బ్యాంక్ దగ్గరికి పోతే వాళ్ళు తీసుకోరు.
అట్లాంటిది ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. అదే బ్యాంక్ మీరు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో అదే బ్యాంక్ తీసుకునేటట్టు మేము ఫోన్ చేపిస్తాం. నాకు 2 బాబులు, ఒక బాబు పీజీ చేస్తున్నాడు, ఒక బాబు బీటెక్ చదువుతున్నాడు. హైదరాబాద్లోనే సొంత ఇల్లు ఉంది. మళ్ళీ చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ వస్తే ఒక ఫ్రెండ్ మా బ్యాచ్మేట్ ఉన్నది మర్చిపోవద్దు. నాకు ఫోన్ చేసి చూడండి, స్పందిస్తాం. థ్యాంక్ యూ. అట్ట పేర్లెట్ట మారుతాయి. సరే సరే కానీ హలో ఫ్రెండ్స్, నా పేరు రావులు అనంతరామారావు, లింగోజిపల్లి. నేను రైల్వే కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను గుంటూరు డివిజన్లో. మీకు ఏదైనా రైల్వేలో ఏదైనా అవసరమైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నా నెంబర్ ఉంది, ఏంటో చేసుకోండి. దగ్గరికి పెట్టుకో, మైక్ దగ్గరికి పెట్టుకు వినపట్లేదు. రామరా మైక్ దగ్గర అలాంటివి చేయలేమమ్మా. ఏదైనా డిపార్ట్మెంట్లు కానీ మీకు ఏదైనా అవసరం ఉన్నా కానీ చేసి పెడతాం. నాకు 2 పిల్లలమ్మా. ఒక అమ్మాయి ఏజీబీ చదువుతుంది, అబ్బాయి 9th క్లాస్. క్లాప్స్ కొట్టాలి ఒకసారి. ఒక మెసేజ్ పంపించడం జరిగింది. దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఈ బుక్ కరెక్ట్గా మూవ్ అవ్వట్లేదు, దాంట్లో కూడా ఫిల్ చేయండి మీ యొక్క డీటెయిల్స్. వన్స్ యూ కెన్ చెక్అవుట్. ఒక్కసారి మన గ్రూప్లో ఇప్పుడే ఒక లింక్ పంపించాము, ఆ లింక్లో మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయవలసిందిగా కోరుచున్నాము. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఆ బుక్లో కూడా రాస్తే మంచిది. ఫ్యూచర్లో మన జరిగే ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, ఏమైనా మీకు పోస్టర్లో పంపించాలంటే ఆ అడ్రస్ యూజ్. మన వీరయ్య సార్ గారు కూడా వస్తున్నారు. సార్ వాళ్ళతో పాటు మనం బస్ స్టాండ్ వరకు వెళ్దాం. అమ్మాయిల వరకు అంటే లేడీస్ వరకు ఆటో ఫెసిలిటీ ఉంది. కంపెనీ మేము కాపాడుకోవాలి కాబట్టి అందరం నడిచి వెళ్దామా, ఆటోలో వెళ్దామా? నడిచే వెళ్దాం. అది మేము దేనిలో అయినా సమానమే. విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. ఈ దేశం తలరాతను రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. విద్యను బోధించడమే కాదు, సమాజాన్ని పీడించే రుగ్మతలను తరిమికొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళనలకు, అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం. మా పిల్లల్ని తీర్చిదిద్దండి. మీరే మాకు దేవుళ్ళు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో
మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా. లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే. దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. వెల్కమ్ మేడం. గట్టిగా ఒకసారి చప్పట్లతోటి అన్నలాక్ష్మి మేడాన్ని ఆహ్వానం పలక. త్వరగా వేదిక మీదకి వచ్చేస్తే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. అలాగే మన గ్రామ పౌరులైనటువంటి ఎంపీపీ గారికి మన మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా. పూలదండ సమర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా 1992-93 బ్యాచ్ గర్ల్స్ తరఫున కోరుచున్నాం. సరస్వతి దండ అట్టించండి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజ ఆననదపద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సవః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు మనకు
చదువు చెప్పినటువంటి గురువులు కొంతమంది స్వర్గస్థులయ్యారు. వాళ్ళకి తర్వాత మనతో పాటు చదువుకున్న మన బాల్య మిత్రులు కొంతమంది చనిపోయి ఉన్నారు. వాళ్ళకి 2 నిమిషాలు మౌనం పాటించాలి. మనము ఒక్కొక్కరి పేర్లు చదువుతున్నాను నేను. తర్వాత ఒకసారి లేచి నిలబడి వాళ్ళకి 2 మినిట్స్ ఒక్కసారి అందరు లేచి వాళ్ళకి 2 నిమిషాలు మౌనం పాటించవచ్చు. నాసరవలి సార్, హిందీ సార్ నాసరవలి సార్, తెలుగు సార్ ప్రతిపాటి పర్వతాచారి సార్, తెలుగు సార్ కాశీవలి సార్, సోషల్ సార్ ఆశీర్వాదం సార్, అండ్ సోషల్ వెంకటేష్ సార్, అండ్ క్రాఫ్ట్ యోగు సార్, మన కృష్ణమూర్తి సారు, ఆయన క్రాఫ్ట్ సారు. సో వీళ్ళందరూ మనకు చదువు చెప్పిన గురువులు. వీళ్ళు ఇప్పుడు మన మధ్యలో లేరు. వీళ్ళని మనము స్మరించుకుంటూ క్రాఫ్ట్ యేసు సార్ కూడా పరమపదించి ఉన్నారు. వారికి కూడా మనం మౌనం పాటిద్దాం. నెక్స్ట్ స్టూడెంట్స్ వచ్చేసి మన మధ్యన లేరు. వీళ్ళు మనతో పాటు చదువుకున్నారు. ఒకరు బొప్పరాజు కొండలరావు, కసట్టి మురళీకృష్ణ, కోనంకి నరసయ్య, నూనె రామిరెడ్డి, సూరెడ్డి వెంకటలక్ష్మమ్మ, స్వర్ణ పిచ్చయ్య, ఊడిగ వెంకటేశ్వర్లు, వడ్లమాని నాగమణి, చిట్యాల రమణారెడ్డి, బాలగురవాచారి, కుందూరు సీను. సో వీళ్ళందరూ మన బాల్యమిత్రులు మనతో పాటు చదువుకున్నారు, కానీ ఇప్పుడు మన వద్దన లేరు. సో వాళ్ళ ఆత్మను శాంతి చేకూరదనగా వాళ్ళకి మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షుల వారు, వేదికను అలంకరించినటువంటి ఎంపీపీ గారు, మరియు ఒక మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి గారును, తర్వాత వేదికను అలంకరించినటువంటి కృష్ణమూర్తి సారు, కృష్ణారెడ్డి సారు, ఏ కృష్ణారెడ్డి సారు, అనివిలాస మేడము, ఇంకా ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, అధికారులు, అనధికారులు, పత్రికా విలేకరులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నా. తర్వాత ఈ యొక్క శిష్యులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సమావేశం చాలా సంతోషదాయకమైనటువంటి సమావేశం. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నా. ఎందువల్లంటే ఇంతమంది యొక్క అడ్రస్లు కనుక్కొని ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆత్మీయ అభిమానులను దగ్గర చేర్చుకోవడానికి ఈ సమావేశాన్ని ఇంతగా ఏర్పాటు చేసి ఘనంగా ఇక్కడ ఈ సమావేశాన్ని జరపడందుకు వారిని ముఖ్యంగా నేను అభినందిస్తున్నా. వచ్చి दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం
నిదరలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా. హే 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 హే. నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా ఆహా. హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా నారా సావాసంగా నింగి నేల కలవాలంటూ మబ్బే కరిగి ఇలపై చల్లై రారా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం హే బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 లా. దేశాభివృద్ధిలో మరియు గ్రామాభివృద్ధిలో పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తల్లుపాడు మండల జెడ్పీటీసీ శ్రీమతి ఇందిరా మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమ్మాయిలు వారిని సాధారణంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. 1992-93 బ్యాచ్ 30 సంవత్సరాల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేస్తున్నటువంటి జెడ్పీటీసీ గారిని గట్టిగా కరతాళ ధ్వనులతోటి థ్యాంక్ యూ మేడం. సార్ చేతుల మీదుగా తీసుకున్నాను. నేను మిత్రుడు షుకూర్ ఇదే మండలంలో 2002 డిఎస్సిలో ఉపాధ్యాయులుగా నియమించినప్పుడు సార్ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. నేను తాడివారిపల్లిలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాను. షుకూర్ మిత్రుడు కొత్తూరులో సార్ ఆధ్వర్యంలో మండల సారథ్యంలో మండల విద్యాసారథి ఎంఈఓగా పనిచేస్తున్నారు. అప్పుడు ఆయన ఆధ్వర్యంలో మేము ఉద్యోగంలో చేరడము, ఆయన క్రమశిక్షణలో పెరిగాము. అలాగే ఆయన యొక్క మార్గదర్శకత్వంలో ఉపాధ్యాయులుగా ఈరోజు ఈ స్థాయిగా ఉన్నందుకు సార్కి మరొకసారి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఎంపీపీ గారికి, మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి గారికి, జెడ్పీటీసీ ఇందిరమ్మ గారికి, వీరయ్య సార్ గారికి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు
వేరే సార్, కృష్ణమూర్తి గారికి, అట్నే ఏ కృష్ణారెడ్డి గారికి, ఆయన యూపీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు, ఇప్పుడు సర్వీస్లో ఉన్నాడు. అట్నే మా పాత సైన్స్ టీచర్, సైన్స్ మేడం, మేమిద్దరం కలిసి ఇక్కడ పనిచేసాము. మేడం గారు హెడ్ మాస్టర్గా కూడా ఇక్కడ పనిచేశారు. అప్పటికి మీరు లేరు. ఆమె అనివిలాసని మేడం, ఆమె కూడా పాఠశాలను బాగా డెవలప్ చేసింది. కాబట్టి ఆమెకు అందరికీ నమస్కారాలు. అట్లనే ఇక్కడికి వచ్చినటువంటి 92, 93 బ్యాచ్ విద్యార్థులకు, మీ బంధువులకు, తల్లిదండ్రులు చుంటే తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారములు. అట్నే మీ పిల్లలుంటే వారికి ఆశీర్వాదాలు. ఇప్పుడు మరి ఈ సమ్మేళనము ప్రతి సంవత్సరము మనకు జరుగుతూ ఉంది. మాకు పెద్ద స్కూలు, చాలా 17 సంవత్సరాలు ఇక్కడ నేను పనిచేశాను. 79 నుంచి 96 వరకు పనిచేశాను. కాబట్టి ప్రతి బ్యాచ్కి నేనుంటా. ఎందుకంటే ఎక్కువ బ్యాచ్ల్లో పనిచేసింది నేనే. కృష్ణమూర్తి సారు నేను ఇద్దరు పనిచేసాం, కానీ ఆయన కొన్ని ఏండ్లు పక్కకు పోయిండు, కొన్ని ఏండ్లు ముందుగా తర్వాత వచ్చిండు. ఇంత సర్వీస్గా లేడు ఆయన, వేరే చాట పనిచేసి వచ్చిండు. 96లో మళ్ళీ నేను ఎంయూ పోయాను. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, we miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
బోరని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.